This program has been made possible by the friends and partners of the Living Way Church. Are you happy? Yes. Why are you happy? Because you are a child of God. Amen. Amen. You are happy no matter మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం సంతోషంగా ఎందుకు ఉండాలంటే భూమి ఆకాశం సృజించిన దేవుడు మనలో ఉన్నారు కాబట్టి. Can we just bow down our heads and ప్రార్థన చేసుకుందాం అని ఒకసారి. Can you just say, Lord, speak to me from your word. Speak to me from your word. పరలోకమందున్న మా ప్రభువా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. Oh Father, even as we feast on your word, bless us, Lord. నీవిచ్చు ఆహారము మాకు శక్తిని దయచేయును గాక. That Lord, our inner man will become stronger and stronger and stronger. We thank you, Father. In Jesus' name we pray. Amen. John chapter 1 verse 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. సో దేవుని వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు మనం ఏమయ్యాము? దేవుని పిల్లలు. గట్టిగా చెప్పండి. దేవుని పిల్లలు లాగయ్యారా? దేవుని పిల్లలు అయిపోయారా? పిల్లలు. సో ద డే యు రిసీవ్ ద వర్డ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలము కాబట్టి దేవుని శక్తి దేవుడే మన లోపల వచ్చేసాడు. ఆమేన్. దేవుని బీజము ద్వారా రక్షింపబడ్డాము. బికాస్ ద సీడ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ us. అయితే ఏమవుతుంది, మన నాన్న విత్తనము ఎలాగుంటుందో మనం అలాగే ఉంటాము. ఆమేన్. అలాగే మన తండ్రి యొక్క విత్తనం మనలో ఉంది కాబట్టి మనము కూడా ఆయన స్వరూపంలో, ఆయన కుమారుని స్వరూపంలో రూపింపబడతాము. ఎప్పుడు రూపింపబడతాము చూద్దాం ఈరోజు. టుడే వి విల్ టాక్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ సన్షిప్. బైబిల్లో వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి. నెపియాస్ అంటే ఎవరంటే చిన్న బాలుడు, మాట్లాడడానికి రాదు. సో దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సన్షిప్. ఎవరైతే మిస్ అయ్యారో సర్వీస్, ఐ వాంట్ యూ టు ప్లీజ్ గో బ్యాక్ అండ్ లిసన్ టు ద సర్మన్. ఫస్ట్ డే, సెకండ్ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏం చెప్పాను? రక్షణ ఒక అర్థము ఉట్టి పాప క్షమాపణ, పరలోకము తీసుకెళ్ళడము అంటే అనుకుంటే యూ హ్యావ్ మిస్డ్ ద గాస్పెల్. మళ్ళీ చెప్తున్నాను, పాస్టర్ గారు యేసయ్య ఎందుకు వచ్చారంటే నా పాప క్షమాపణ కోసము నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చారంటే యు ఆర్ డైల్యూటింగ్ ద గాస్పెల్. yes, the final or the destination of salvation is sonship. మళ్ళీ చెప్తున్నాను, రక్షణ ఒక డెస్టినేషన్ ఏంటంటే మనమందరము దేవుని కుమారులు కుమార్తెలుగా కావాలా. దట్ ఈస్ ద డెస్టినేషన్. మనం ఏమనుకున్నాం? పాప క్షమాపణ, మనం అందరం పరలోకం వెళ్ళాలా. దయచేసి గమనించండి, ఇప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటామండి? వినిపిస్తలే. 1000 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటాము? వినిపించట్లేదు. పరలోకము. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్రమ్ నౌ వేర్ విల్ వి బి? డౌటా? గట్టిగా చెప్పండి. హెవెన్. సో వై ఆర్ యూ ఇన్ అ హరీ టు గో టు హెవెన్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్ హియర్ ఆన్ ఎర్త్. ఆమేన్ చెప్తామా? సో దేవునిలో ఏమంటారు, మనము వీ షుడ్ గ్రో యాజ్ అ చైల్డ్. నిన్న ఒక మాట చెప్పాను నేను. ఎరిక్ ఉన్నాడు ఇక్కడ. ఎరిక్ ముందు లాలీపాప్ పెట్టి, ఎరిక్ ముందు 10 కోట్ల విల్లా పేపర్ పెట్టి, పక్కన కార్ కీస్ పెడితే ఏం తీసుకుంటాడు ఎరిక్? గట్టిగా. సో ఇక్కడ చాలామంది లాలీపాప్ పిల్లల్లాగా ఉన్నారు. నాకు ఇది కావాలా, ఈ లోకంలో ఉన్నాయి కావాలా, నాకు కార్ కావాలా, ఇల్లు కావాలి. మంచిది, అవన్నీ రావును గాక. బట్ ఇఫ్ ఓన్లీ దట్ ఈస్ ద మోటో ఆఫ్ యువర్ లైఫ్, దెన్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ గాడ్. యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ గాడ్. ఎందుకు వస్తున్నారు చర్చ్ కంటే? ఉద్యోగం కోసం. ఎలాగుందంటే పిల్లలు లాలీపాప్ కోసం వస్తున్నట్టు. ఇల్లు గొప్ప పెద్దదా, లాలీపాప్ పెద్దదా, ఖరీదైనదా? వినిపించట్లేదు. కానీ చిన్నపిల్లలు వాక్యంలో ఎదగని వాళ్ళకి ఏం అవసరము, ఏం కావాలంటారు? చిన్న చిన్న విషయాలు. సో కమ్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్ ప్రేయర్స్. గాడ్ విల్ ఆల్రెడీ బ్లెస్ యూ విత్ గుడ్ థింగ్స్. సో కమ్ అండ్ గ్రో యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఎదగడము చాలా 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 ఇంపార్టెంట్. ఆమేన్. సో వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ సాల్వేషన్? గట్టిగా చెప్పండి. పక్కకు తిరిగి చెప్పండి. సన్షిప్ అని చెప్పండి. పాపము ఈ భూమి మీద రాకముందు ఒక కుమారుడు ఉండే. ఆ కుమారుని పేరు చెప్పగలరా? ఆడమ్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆదాంకి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఆదము పాపం చేసిన తర్వాత అందరం ఏంటారు? ఆడమ్ ఫెల్ అంటారు. ఎక్కడి నుంచి పడిపోయాడు? దేవుడు ఆదాంని ఏ స్థాయిలో పెట్టాడు ఆ స్థాయి నుంచి పడిపోయాడు.
ఆ స్థాయి అపవాదికి ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి మళ్ళీ అపవాది నుంచి ఆ స్థాయి తీసుకొని మా సంఘానికి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే దేవుని వాక్యము ద్వారా జన్మించబడ్డారో వాళ్ళు తిరిగి యేసుక్రీస్తు స్థాయిలో ఉన్నారు. You're not excited. ఆడమ్ ఏదైతే పొజిషన్ కోల్పోయాడో ఆ పొజిషన్కి యేసయ్య తీసుకురానికి మనందరి కోసం వచ్చారు. మనం అక్కడ ఆల్రెడీ ఉన్నాము. మనకి అపవాది ఏం చెప్పి నువ్వు అక్కడ లేవు అని చెప్తున్నాడు. సో రిలీజన్ ఈజ్ వీఆర్ నాట్ సపోజ్ టు వాక్ ఇన్ రిలీజన్. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? యేసయ్య ఎందుకు వచ్చారు? తిరిగి మనలను దేవుని కుమారులుగా చేయడానికి వచ్చారు. దట్ ఈస్ ద గాస్పెల్. ఆమేన్. ఓకే, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జాన్ చాప్టర్ 5. లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్. టుడే లెవెల్స్ ఆఫ్ సన్షిప్ గురించి మాట్లాడదాం. నేనేం చెప్పాను? లాలీపాప్ కోసమే వస్తున్నారంటే యు ఆర్ అ చైల్డ్, యూ హ్యావ్ టు గ్రో. సంబడి షౌట్ గ్రో, గ్రో. ఆల్ రైట్, పక్కవాడు తిరిగి చెప్పండి గ్రో అనండి. ఓకే, జాన్ చాప్టర్ 5 వర్స్ 39 యాంప్లిఫైడ్ వర్షన్. చాలామంది బైబిల్ చదువుతారు కానీ ఏమి మిస్ అవుతున్నారో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం యాంప్లిఫైడ్ వర్షన్. ఐ హోప్ యూ హ్యావ్ ద నోట్స్. ఓకే, యాంప్లిఫైడ్ వర్షన్, క్లాసిక్ యాంప్లిఫైడ్ వర్షన్ చదవండి బ్రదర్. లేఖనముల యందు. సో యేసయ్య ఫరిసీయులతో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని, మా వాక్యములో లేఖనములో నిత్య జీవము కలుగుతదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. వాటిని మీరు పరిశోధిస్తున్నారు, మీరు చదువుతున్నారు వాక్యము. ఎందుకు? తోరా చదువుతున్నారు. తోరాలో ఏముంది? నిత్య జీవం ఉంది. మీరు చదువుతున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి, అయితే యేసేమంటున్నారంటే మీరు తోరా చదువుతున్నారు కానీ ఈ తోరాలో అంతా ఎవరి గురించి రాయబడి ఉంది? వినిపించట్లేదండి, వినిపించట్లేదు. యేసయ్య గురించి రాయబడి ఉంది. బైబిల్ చదివినప్పుడు వినండి జాగ్రత్తగా. బైబిల్ చదివినప్పుడు మీ వాక్యం ఎవరి వైపు తీసుకెళ్లాలా? వినిపించట్లేదండి, జీసస్ వైపు తీసుకెళ్లాలా. కానీ వీళ్ళు బైబిల్ చదువుతున్నారు, తోరా చదువుతున్నారు కానీ యేసయ్య వైపు వెళ్ళట్లేదు. అంత బైబిల్ అంతా ఆది నుంచి జెనసిస్ చాప్టర్ 1 నుంచి రెవల్యూషన్ చాప్టర్ 22 వరకు ఎవ్రీథింగ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ జీసస్. వినిపించట్లేదండి, మరొకసారి బిగ్గరగా. యేసే, అంతా యేసు గురించే, వేరే వాళ్ళ గురించి లేదు. ఎవ్రీథింగ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ జీసస్. సో వీళ్ళు చదువుతున్నారు కానీ యేసుక్రీస్తుని గ్రహించట్లేదు. నెక్స్ట్ వర్స్ చూద్దామండి. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు. చూడ, వాళ్ళు రావట్లేదంట దేవుని దగ్గరికి. జాగ్రత్తగా గమనించండి. మనము వాక్యము చదివినప్పుడు ఈ వాక్యము మనల్ని ఎవరి వైపు నడిపించాలా? గట్టిగా. కానీ చాలా మంది వాక్యం చదివినప్పుడు ఎవరి దగ్గర నడిపింపబడతారు తెలుసా? యోబు దగ్గర నడిపింపబడతారు, మోషే దగ్గర నడిపింపబడతారు, దానియేలు దగ్గర నడిపింపబడతారు. దానియేలు ఇలాగా ప్రార్థన చేశాడు, మోషే ఇలాగా ప్రార్థన చేశాడు. మీలో యోబు, అందుకే కొందరు ఏమంటారు? దేవుడు నన్ను యోబులాగా వినిపించట్లేదు. ఎందుకు? మీరు వాక్యం చదివినప్పుడు ఎవరి వైపు వెళ్ళిపోయారు? యోబు వైపు వెళ్ళిపోయారు. జాగ్రత్త గమనించండి. మనము ఎవరి స్వరూపంలో ప్రకటింపబడతాము? వినిపించలేదండి, యేసయ్య రూపంలో ప్రకటింపబడతాము. ఎవరి బీజం ఉంది మన లోపట? యేసయ్య బీజం ఉంటే ఎవరిలా కనిపిస్తాం మనము? యోబులా కనిపిస్తామా? దానియేలులా కనిపిస్తామా? మోషేలా కనిపిస్తామా? లేదు. సో బైబిల్ చదివినప్పుడు ఎవరిని గ్రహించాలా? వాక్యములో యేసుక్రీస్తును గ్రహించాలా. లేకపోతే we will identify our life with Daniel, we will identify our life with Job. అయితే చాలా మంది ఏం చెప్తారు? యోబు కష్టాలు నాకు వస్తున్నాయి. ఎందుకు? వాక్యం చదివినప్పుడు ఎవరిని చూశావు నువ్వు? ఎవరిని చూడాలా? యేసుక్రీస్తు. అయితే అందుకే ఏం చెప్తారు? యోబుకి రోగాలు ఉన్నాయి, నాకు కూడా రోగాలు వస్తాయి. కానీ మన స్టాండర్డ్ ఈజ్ నాట్ జోబ్, అవర్ స్టాండర్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. బైబిల్లో యేసయ్య పేతురు, నేను గలిలేకి రాలేను, నాకు జ్వరం ఉంది, కొంచెము ముక్కు కాడుతుంది, దగ్గుంది, మీరు వెళ్ళండి అని ఉందా? యేసుక్రీస్తు వారికి అనారోగ్యం ఉంటే అనారోగ్యము దేవుని చిత్తమని నేను చెప్పగలను. కానీ యేసయ్య అనారోగ్యం ఉండేనా? కమాన్, వినిపించట్లేదు. సో జీసస్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యాక్షన్ ఆన్ ది ఎర్త్. ఆమేన్. జీసస్ వాజ్ ద వాకింగ్ ఆన్ ది ఎర్త్.
సో మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మన రోల్ మోడల్ డానియల్ కాదు, సొలొమన్ అస్సలు కాదు, వినిపించట్లేదు, డేవిడ్ కాదు, ఓన్లీ జీసస్. అయితే మన చదవచ్చు, వాళ్ళు మనుషులే, చదవచ్చు, వాళ్ళ గురించి నేర్చుకోవచ్చు, బట్ హూ ఈజ్ ఆ రోల్ మోడల్? ఇప్పుడు మోషే ఏమన్నాడు అంటే, దేవా, తండ్రి కూడా అనలే, దేవా నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళను అన్నాడు. అది ఎవరు ప్రార్థన చేశారు? మోషే. మనలో ఎంతమంది ప్రార్థన చేశాం? ఆ ప్రార్థన చేశాం మనం, నువ్వు వెళితేనే నన్ను తీసుకెళ్ళను, రైట్? యేసే అలా ప్రార్థన చేశారా? యేసే ఏమన్నాడు తెలుసా? నాలో ఉన్న తండ్రి ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నారు. కమాన్, ఆమెన్ చెప్పగలరా? మరి ఎప్పుడైనా యేసే మోషేలాగా ప్రార్థన చేశాడా? హూ ఈజ్ అ రోల్ మోడల్? సో ద వర్డ్ మస్ట్ డైరెక్ట్ us to Jesus. It should take us to Jesus. It should not take us to anybody. Somebody shout amen. సో వాక్యం బైబిల్లో అంత ఆది నుంచి అంతం వరకు యేసే గురించే ఉంది. The intent of reading the Bible must be Jesus. మన validation comes from Jesus. యేసయ్యనే. డానియల్కి కష్టాలుండే, మనం పౌలులాగా కూడా ఉండదు, యేసయ్య లాగానే ఉండాలి మనం. మన రోల్ మోడల్ యేసయ్యనే. యేసయ్య అద్భుతాలు చేశాడంటే మనం కూడా అద్భుతాలు చేయగలము. కానీ పాస్టర్ ఈజ్ జీసస్. యా, ఐల్ ఎక్స్ప్లెయిన్ టుడే. పిల్లలు డాడీ లాగా ఉంటారా? వినిపిస్తలేదు. డాడీ ఏమనుకుంటారు? నా పిల్లలు నాకన్నా మంచిగా కావాలనుకుంటారు. మనలో ఎవరు విత్తనం ఉంది? ఆయన విత్తనం ఉంది, ఆయన లాగానే ఉంటాము. Can I get a loud amen? Pastor is not your example. We are here to teach about Jesus only. Daniel is not your example. Who is your role model? Come on, balcony గట్టిగా. సో బైబిల్ చదివేటప్పుడు యేసయ్యని చూడండి. అందుకే చాలామంది అంటారు, నాకు యోబు లాంటి కష్టాలు బ్రదర్. నువ్వు బైబిల్లో యోబుని చూసావు, యేసయ్యని చూడలేదు. కమ్ టు జీసస్. బైబిల్ పాత నిబంధనలు కూడా యేసయ్య గురించే రాయబడి ఉంది. ఇప్పుడు చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ అధ్యాయం 29వ వచనం. నంబర్ 1, వెన్ యూ రీడ్ ద బైబిల్ సీ జీసస్. పొద్దున్న లేచి చదివేశాలి, బైబిల్ చదవడం కాదు, యేసయ్యని చూస్తున్నావా అందులో? ఆర్ యూ సీయింగ్ జీసస్? నంబర్ 2, వెరీ ఇంపార్టెంట్, రోమన్స్ 8:29. రీడ్ చేయండి బ్రదర్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. Now listen to me, write this down. Jesus is the pattern son, లేకపోతే sample son. Jesus is a sample son, pattern son అనండి. ఓకే, బైబిల్ ఏం రాయబడి ఉంది? He is the first fruit, first born among many brothers. మన పెద్దన్న ఎవరు? అంతే, జీసస్ ఈజ్ దర్ ఎల్డర్ బ్రదర్. ఇప్పుడు గొడవలు అయినా, కాలేజ్ దగ్గర గొడవలు అయినప్పుడు ఎవరిని తీసుకొస్తాడు? అబ్బాయి అన్నని తీసుకొస్తాడు. పిల్లిలాగా ఉంటాడు ఫస్ట్. వాళ్ళందరూ అన్న ఈయననే కొట్టినా అంటాడు. ఎందుకు? ఎవరున్నారని ధైర్యము. మన పెద్దన్న ఎవరు? కాన్ఫిడెన్స్. గట్టిగా చెప్పండి. ఒక మాట, వాక్యం ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ఎవరైతే అర్థం చేసుకోవాలనుకుంటుందో వాళ్ళకే అర్థమవుతుంది. సో అర్థం చేసుకోండి. మన పెద్దన్న ఎవరు? సో ఇక్కడ ఏం రాయబడింది చూడండి, జీసస్ ఈజ్ ద ప్యాటర్న్ సన్. ఎగ్జాంపుల్, ఆటో ఎక్స్పో అంటే తెలుసా మీకు? ఆటో ఎక్స్పో అంటే ఎగ్జిబిషన్, ఇది కార్లది ఎగ్జిబిషన్. అందులో వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ఎగ్జిబిషన్లో మేము కొత్త కార్ తీసుకొస్తున్నామండి, ఇందులో కొత్త ఫీచర్స్ ఉంటాయి అంటారు. సో ఆ కార్ పెట్టేసి దిస్ ఇస్ ద కార్ అంటే ఎందుకండి, అపార్ట్మెంట్లో వెళ్ళేటప్పుడు ఒక మోడల్ హౌస్ అని ఉంటుంది. ఎస్ అంటే ఏంటి? ప్రతి హౌస్, ఆ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్ అలాగే ఉంటుంది. అలాగే యేసయ్య ఈజ్ ద శాంపుల్ సన్. నెక్స్ట్ మనమందరం ఎవరిలాగా ఉండాలా? దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది ప్లాన్. మనమమ్మ నేను యేసయ్యనే కాదంటున్నాం, కానీ మనలో బీజం ఎవరిది? దేవుడిదే. యేసయ్య ఎప్పుడైనా అపజయం పొందారా? కమ్ ఆన్. జీసస్ వాజ్ ద ప్యాటర్న్ సన్. హీ ఈస్ ద ఫస్ట్ టు కమ్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. జీసస్ కేమ్ టు డెమాన్స్ట్రేట్. యేసయ్య ఎందుకు వచ్చారంటే బ్రదర్ అండి, జీసస్ కేమ్ టు డెమాన్స్ట్రేట్
what happens when God and man become one. యేసయ్య అద్భుతాలు అద్భుతాలు దేవుడిలాగా చేయలేదు. యేసయ్య అద్భుతాలు దేవుని ద్వారా జన్మించిన వ్యక్తి ఎలా అద్భుతాలు చేస్తాడో దేవుడు అలా అద్భుతాలు చేశాడు. సో మనందరము కూడా దేవుని ద్వారా జన్మించబడ్డాము. When you are one with God, what happens? God's power is demonstrated on this earth. మనలో అపజయం ఉండదు, అనారోగ్యం ఉండదు. కానీ మీరు దేవుని చిత్తమేమో, ఎందుకంటే యోబుని చూశారు, మీరు మోషేని చూశారు, దావీదుని చూశారు. దావీదు ఎలా శిక్ష పడ్డాడు, నీకు కూడా శిక్ష. యు ఆర్ థింకింగ్ లైక్ దట్. He is the firstborn. Somebody shout firstborn. Okay, can I have two people here quickly? Bible lo there are two races. African, Indian, Asian kaadu. Two races. Adamic race and Jesus. Okay? Adam race and vinan jaartha. Adam is the pattern of the old nature. Anda cheppandi old nature ani cheppandi. Old nature. He is a pattern for old nature. Jesus is the pattern for the He is the first Adam, he is the last Adam. బైబిల్లో రాయబడింది. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆదాము ఏదైతే చేశాడో అంత హ్యూమన్ రేస్కి అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. రైట్? ఆదాము డిసోబే చేయంగానే మనందరిలో ఏమొచ్చింది? వినిపించట్లేదు. మనం పాపము చేసినందుకు పాపులమయ్యామా? పాపులుగా పుట్టాము కాబట్టి పాపం చేశామా? మీరు పాపం చేశారా? ఆదాం పాపం ద్వారా మనం పాపులమయ్యామా? So whatever Adam did, it was a pattern. anta suffer ayyam, right? ఎవరైనా మీ దగ్గర కోచింగ్ సెంటర్కి వెళ్ళి 3 రోజుల్లో ఎలా అసూయ పొందుకోవాలో అని వెళ్ళారా కోచింగ్ సెంటర్కి? హౌ టు గెట్ జెలస్ ఇన్ 3 days? ఎనీబడి? హౌ టు బీ యాంగ్రీ ఇన్ 2 days? వినిపించట్లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ప్యాటర్న్. బికాజ్ హూ వాజ్ ద ప్యాటర్న్? So whatever happened with Adam, it happened to the whole. Clear? Alage whatever happened to Jesus, the new creation, it applied for everybody who was born of Jesus. Did Jesus die? Did you die? Yes. యేసు క్రీస్తు భూమి పైన మరణించినప్పుడు మనం కూడా మరణించామా? Let's look at it faster. Romans chapter 6 verse 8. అయితే ఇక్కడ ఏముంది తెలుసా? ఆదాము దగ్గర రిలీజన్ ఉంది. డెఫినేషన్ ఆఫ్ రిలీజన్, మ్యాన్ ట్రయింగ్ టు రీచ్ గాడ్ ఇన్ హిస్ బ్రోకెన్ స్టేట్ బై డూయింగ్ గుడ్. మానవుడు దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నాయన మంచి క్రియల చేత. మంచి క్రియలు మంచివే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ యు కెనాట్ రీచ్ గాడ్ బై యువర్ గుడ్ వర్క్స్. శరీరం ద్వారా జన్మించిన వ్యక్తి శరీర క్రియలే ఉంటాయి. దేవుని ద్వారా జన్మించిన వ్యక్తిలో దేవుని బీజం ఉంది కాబట్టి God is developing in his life. Amen. జాగ్రత్తగా గమనించండి. So whatever happened to Adam, it flushed. ఆదాములో మరణం వచ్చింది, అందరిలో ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈయన పాపం చేశారు కాబట్టి అందరం ఏమయ్యాము? పాపులమయ్యాము. ఈయన డిసోబే చేశాడు కాబట్టి అందరం ఏం చేశాము? డిసోబే చేసాం. అలాగే యేసయ్య ఏం చేశారో, యేసయ్య ద్వారా జన్మించిన వాళ్ళందరిలో కూడా అదే ఎఫెక్ట్ వచ్చేసింది. When Jesus died on the cross, we died. See what the Bible says. Romans 6:8 fast. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. Now if we died with Christ, we believe that we shall also live with him. యేసయ్య మరణించినప్పుడు మనం కూడా ఏమయ్యాము? మరణించాము. పాల్ అంటాడు, ఓకే, వి డైడ్ విత్ క్రైస్ట్. యేసయ్య గురించి ఏం రాయబడి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సో వాట్ ఎవర్ ఎఫెక్టెడ్ జీసస్ ఎఫెక్ట్స్ ద న్యూ క్రియేషన్. యేసయ్యలో లేమి ఉందా? యేసయ్యలో అనారోగ్యం ఉందా? యేసయ్యలో డిఫీట్ ఉందా? అది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. బికాజ్ వాట్ ఎవర్ ఎఫెక్టెడ్ జీసస్ విల్ ఎఫెక్ట్ అస్. ఓకే, నౌ read brother. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను. తండ్రి ఏం చేశాడు? యేసయ్యను హెచ్చించి పరలోకంలో కూర్చోబెట్టాడు, రైట్ హ్యాండ్ సైడ్.
ఉంటాను. మనం అక్కడ ఉన్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 క్విక్లీ. Ephesians 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా ఆమేన్. అత్యధికమైన తన కృపా మహాదేశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. And raised us up. Somebody shout, God raised me up. Come on, raised me up. ఎక్కడ కూర్చోబెట్టాడు? And made us sit together in heavenly places in Christ Jesus. Hallelujah. Hallelujah. So whatever happened to Jesus must happen to you. Amen. యేసయ్య పైన చేతబడి పని చేస్తుందా? No. మీ మీద పని చేస్తుందా? No. Come on. యేసయ్య నిమ్మకాయ తొక్కితే ఏమైనా అవుతుందా? No. మీకేమైనా అవుతుందా? No. మీ ఇంటికి వాస్తు బాగాలేదంటే యేసయ్య ఇంటికి పోతే వాస్తు ఎఫెక్ట్ చేస్తుందా యేసయ్యని? No. వాళ్ళు మీరెందుకు వాస్తులు చూస్తున్నారు? హూ ఇస్ ఇన్సైడ్ యూ? బైబిల్ ఏం రాయబడి ఉంది? వి ఆర్ సీటెడ్ టుగెదర్ విత్ క్రైస్ట్ జీసస్ ఇన్. ఏ శాపం పని చేస్తుందా యేసయ్య పైన? మనకు పని చేస్తుందా? లేదు. వాట్ ఎవర్ ద ఫాదర్ does for Jesus, he has to do it for you. No, this is a powerful statement. Whatever the Father does for Jesus, he has to do it for you. ఈ రోజు దేవుడు మనను ఆదాములాగా చూడట్లేదు కానీ ఎవరిలాగా చూస్తున్నారు? అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? We are the righteousness of God. Somebody shout righteousness of God. You are righteous. You are righteous. Why? ఎవరిలో పుట్టి ఉన్నాము? ఎవరిలో జన్మించినాము ఇప్పుడు మనము? సో హూ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద న్యూ క్రియేషన్? బైబిల్ ఏం రాయబడి? సమస్తమంతా పాతవన్నీ గతించెను, సమస్తమంతా ఎక్కడైంది? న్యూ ప్యాటర్న్ లో. సో ఐ ఆమ్ ఇన్ జీసస్. బికాజ్ ఐ ఆమ్ ఇన్ జీసస్, ఎవ్రీథింగ్ దట్ ఎఫెక్ట్స్ జీసస్ విల్ ఎఫెక్ట్ మీ. ఇఫ్ జీసస్ ఇస్ మిరకల్స్, ఐ విల్ డూ మిరకల్స్. వినిపించట్లేదండి? If Jesus was victorious, I am victorious. If Jesus died, I died. If Jesus was buried, I am buried. If Jesus is resurrected, I am resurrected. ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా పునరుద్ధానపు శక్తి మనలో వచ్చి ఉన్నది. Amen. So you are a new pattern. You are not the old pattern. Amen. Who is our role model? Can't hear you. Jesus is the role model. Heaven is the reward. Heaven is not the reward of salvation. Listen, heaven is not the reward of salvation. God himself is the reward in the New Testament. What is heaven? Oh, heaven and the definition చెప్పండి. Heaven is God's presence and son, and the presence of the Father and Son is heaven. Heaven మనలో ఉంది. Amen. Please, thank you so much, dear. Please be seated. Let's turn our Bibles to Ephesians chapter 1. So వాక్యం చదివినప్పుడు ఎవరిని చూడాలండి? యేసయ్య. గట్టిగా. Who is our role model? Jesus. వినిపించట్లేదండి? యోబు కాదు. యోబు ప్రార్థనలు చేయకండి. 21 day డానియల్ ఫాస్ట్ కూడా చేయకండి. Don't do all those things. Don't do those fastings. ఓకే, వాక్ ఎలా ప్రార్థన చేశాడు. అందుకే మోషే నమ్మిన వారు ఏం చేస్తారు? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? చెప్పులు తీసేస్తారు. ఎందుకు? ఎవరిలాగా? యేసయ్య చెప్పులు వదిలేశారు ఎక్కడైనా? ఎందుకు? మోషేకి చెప్పాడు దేవుడు, యేసయ్యకి ఏం చెప్పాడు అని అడగండి. బికాజ్ మోసెస్ ఈజ్, మీకు తెలుసా మోసే వాగ్దానపు దేశం కూడా వెళ్ళలేదు. హలో పాస్టర్ గారు, మేము మోషేని చూస్తున్నాం, ఇది అతి పరిశుద్ధమైన స్థలము. కాదు, ఇది అతి పరిశుద్ధమైన స్థలము. నీలో దేవుడు పెట్టుకొని విగ్రహం ముందు ఎలా మోకరిస్తావు? దేవుడు ఉన్నాడు నీ దగ్గర. హౌ క్యాన్ యూ గో అండ్ బౌ డౌన్ బిఫోర్ ఐడల్ వెన్ దర్ ఇస్ గాడ్ ఇన్ సైడ్ యూ? లెట్స్ గో టు Ephesians 1:4 and 5. Quickly, we are finishing it now. Are you learning something? Say, I am a child of God. వినిపిస్తలేదండి? గట్టిగా చెప్పండి. Who is your example? Jesus. మోషే కాదు, డానియల్ కాదు, ఆదాము కాదు, ఎవ్వరు కాదు, యేసయ్యనే. Amen. My life is Jesus. My example is Jesus. ఇంకెవరైనా వచ్చి వేరే ఎగ్జాంపుల్, don't take it. Jesus is your example. Amen. Okay, Ephesians 1:4 and 5.
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. Amen. Let's read from verse for English to చూడండి. మంచి మెల్లిగా read. Just as he chose us in him before the foundations of the wow. దాని అర్థమైంది తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము స్టార్ట్ కాకముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. జెనసిస్ చాప్టర్ 1 verse 1 రాకముందు అపవాదిని సృజించక మునుపే God has chosen you. Somebody shout, God chose me. Even before the foundations of the earth. వెలుగు కమ్మని చెప్పక మునుపే, భూమి ఆకాశానికి ఇంకా పునాదులు వేయక మునుపే God chose you. చేసేసి ఏం చేశాడు దేవుడు? That we should be holy and without blame. ఇది ప్రాబ్లం మనది. Can you become holy with your effort? Come on. Can you become blameless without effort? So దేవుడు ఏమన్నా let there be light అని చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పుడు ఏమైంది? లైట్ వచ్చింది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే జగత్తు పునాదులు వేయక మునుపే మనలను ఎన్నుకొని దేవుడు ఏమంటున్నాడంటే ఈయన, ఈ స్త్రీ, ఈ బిడ్డ నా దృష్టిలో ఖచ్చితముగా పరిశుద్ధముగా ఉంటారు అని దేవుడు జగత్తు పునాదులు వేయక మునుపే మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. God sees you holy. God declared it. Pastor, right now my actions are not correct. It's a process. It may delay, but you will one day surely begin to walk like Jesus on the earth. Holy and blameless in love. అపవాది వచ్చి అంటాడు, తెలుసా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? బాబు, నిన్ను సృజించక మునుపే వాళ్ళని ఎన్నుకున్నా నేను. నా ముందు ఈ అబ్బాయి ఖచ్చితంగా ఎలా జీవిస్తాడు? పరిశుద్ధుడిగా జీవిస్తాడు. So God has confidence on you that you will walk holy in the sight of God. నీ చేతులారా, నీ కష్టార్జితంతో కాదు, వాక్యంలో ఎదుగుతుండగా ఒక్కొక్క బ్యాడ్ అలవాటు వెళ్ళిపోతా ఉంటది. ప్రతి విషయంలో జయాన్ని అనుభవిస్తూ ఉంటావు. Verse 5. Having predestined, అందరూ చెప్పండి predestined. తెలుగులో ఎలా ఉంది బ్రదర్? predestined అంటే ముందుగానే అని ఉందా? predestined us to adoption. There are two important words, adoption and predestined. predestined అంటే అందరూ ఏమనుకుంటారు? ముందు దేవుడు రాసేశాడు అంటాడు. What is predestined? చూడండి, by Jesus himself, by Jesus Christ to himself, according to the good pleasure of his will. ఏమని బ్రదర్? చిత్త ప్రకారం అంటే అర్థం ఏంటి? ఓకే, వాట్ ఈస్ predestined? somebody shout amen. amen. ఓకే, predestined అంటే ఏంటి? ముందుగా ఎన్నుకున్నాడు అంటే ఏంటి? దేవుడు ముందుగానే ఇంటెలిజెన్స్ పెట్టాడు ఒక విత్తనములో. చెప్పండి ఇంటెలిజెన్స్ అని చెప్పండి. ఇప్పుడు మ్యాంగో విత్తనం విత్తితే ఏ చెట్టు వస్తుంది? ఇట్స్ ప్రీడెస్టైన్డ్. ముందుగానే దేవుడు నిర్మించున్నాడు అది. ఇప్పుడు మన డాడీ, మన ఎర్త్లీ ఫాదర్ బీజంలో దేవుడు ఆల్రెడీ ప్రీడెస్టైన్ చేశాడు. ఏంటి? ఆ బాబు పాప పుట్టేటప్పుడు ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. ముక్కు ఎనికి వస్తుంది ఎవరికైనా? ఈ నాస్తిక రంధ్రాలు పైకి వస్తాయా? చెప్పండి. కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. చేతులు ఎక్కడ ఉండాలి? అదేంటి? దేవుడు ఆ ప్రీడెస్టైన్ ముందే ఏం చేశాడు? దేవుడు ఆ ఇంటెలిజెన్స్ పెట్టాడు దాంట్లో. ఆమేన్. సో God, every seed is predestined to become like the Father. Because we are born from God, we also will be seen like Jesus. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విత్తనంలో ఏముంది? ఇంటెలిజెన్స్ ఉంది. అడాప్షన్ అంటే ఏంటి? తెలుగులో ఏంటి? దత్తపుత్రులం. అడాప్షన్ అంటే we have all got wrong. అడాప్షన్ అంటే మనమేమనుకున్నాం? అందరు వినండి. అడాప్షన్ అంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోయారు,
మనమేమో బద్మాష్, మమ్మీ చూసుకోలేదు. సో మమ్మీ ఏం చేస్తారు, వీళ్ళు మాతో కాదు వీళ్ళతో ఎక్కడ తీసుకొచ్చి పెడతారు, ఆర్ఫనేజ్లో వదిలేస్తారు. ఆర్ఫనేజ్లో వదిలేసినప్పుడు రోజు వాళ్ళు మనకి టైంకి ఇంత భోజనం పెడతారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎవరైనా బర్త్డేలు వస్తే మనం వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్కి వస్తే మనమేమో మన మమ్మీ డాడీ లేరు, వాళ్ళేమో మమ్మీ డాడీతో వచ్చి సెలబ్రేట్ చేశారు, వాళ్ళు ఇచ్చిన చాక్లెట్లు ఇవన్నీ మనం తీసుకుంటాం, రైట్? ఆర్ఫనేజ్ వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు ఆర్ఫనేజ్కి? చేతులు ఎత్తారు. ఓకే. సో అక్కడ ఏం చేస్తారంటే బ్రదర్ అశోక్ లాగా చాలా రిచ్ పీపుల్ అక్కడికి వెళ్ళి బెన్స్లో వెళ్ళంగానే అందరు నన్ను ఇలా దత్తకు తీసుకోవాలని తీసుకొని. సో ఏం చేస్తారంటే ఆ కొడుకుని తీసుకొని ఇంటికి వస్తారు. ఇది దత్తపుత్రులు, ఇది ఏమంటారు, అడాప్షన్ అంటారు. కానీ బైబిల్ ప్రకారం అది అడాప్షన్ కాదు. ద వర్డ్ అడాప్షన్ ఈజ్ ద వర్డ్ హువిథీసియా, విచ్ మీన్స్ ప్లేస్మెంట్ ఆర్ రివీలింగ్ ఆఫ్ మెచ్యూర్ సన్స్. ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అడాప్షన్ అంటే ప్లేసింగ్. అందరు చెప్పండి, ప్లేసింగ్ అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రదర్ నవీన్కి ఒక మంచి పెద్ద బిజినెస్ ఉంది. సో జాషువా ఆయన కొడుకు ఎదుగుతూ ఉన్నాడు. సో జాషువా 18 years, 19 years, 20 years అయిన తర్వాత జాషువా లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ బ్రదర్ నవీన్. ఓకే. అయితే బ్రదర్ నవీన్ ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీస్ బోర్డ్ మీటింగ్ పెడతారు. పెట్టి ఆ రోజు జాషువాని తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి, ఇదిగోండి ఈయన నా కుమారుడు జాషువా, ఈరోజు మొదలుకొని ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ జాషువా, నేను చేసే పని నాకన్నా మంచిగా చేయగలడు. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ యామ్ నాట్ ద CEO ఆఫ్ దిస్ కంపెనీ. Joshua he will come in my place and he is the CEO. అది ప్లేసింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్లేసింగ్ అంటారు. ఆ వర్డ్ ప్లేసింగ్ గ్రీక్లో ఏంటి వర్డ్? యువతీసియా అంటే ఏంటి? అడాప్షన్. ప్లేసింగ్ ఆఫ్ అ సన్ ఇస్ కాల్డ్ అడాప్షన్. అంటే ఒక రోజు మనం మెచ్యూర్ అయిన తర్వాత వాక్యములో దేవుడు మనను అందరి ముందు నిలబడిపించి, నౌ ఈజ్ మై సన్, హీ విల్ డూ మై వర్క్స్ ఆన్ ది ఎర్త్. అది అడాప్షన్ బైబిల్ ప్రకారం. సంబడి షౌట్ హల్లెలూయా. లాస్ట్ పాయింట్ అండ్ విల్ క్లోజ్. దేర్ ఆర్ 3 vital ceremonies in a Jewish family. ఒక యూదుల కుటుంబంలో ఒక కుమారునికి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి ఒక ఇంపార్టెంట్ థింగ్ మాలో ఏముంటుందంటే జంజమ, స్ట్రెచ్ సెరమనీ. ఒక ఐడియా ఉందా? ఇప్పుడు క్రిస్టియన్స్లో మనకి బ్యాప్టిజం ఉంటుంది, క్రిస్టనింగ్ అంటారు కొందరు. సో జూయిష్ ఫ్యామిలీలో 3 ఇంపార్టెంట్ థింగ్స్. నేనేం చెప్తున్నాను వినండి. ఏదైతే ఏసేక్ అయ్యిందో అది ఎవరి జీవితంలో కావాలా? అది కాలేదంటే దెన్ our salvation is not complete. ఓకే, మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సన్షిప్. సో 3 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు దిస్ ఈజ్ ఫైనల్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. జాగ్రత్త వినాలి. ఓకే, నంబర్ 1 సర్కంసిషన్. ఫస్ట్ అబ్బాయి పుట్టిన 8 రోజుల్లో సర్కంసిషన్. అంటే పాస్టర్, ఇఫ్ జీసస్ టుక్ సర్కంసిషన్ వి ఆల్సో షుడ్. హలో, మనం కూడా తీసుకోవాలా లేదా? హిందీలో ఏమంటారు? కట్న. తెలుగులో సున్నతి. ఇప్పుడు మనం కూడా సున్నతి పొందాలా? యేసే సున్నతి పొందారు, మనం కూడా పొందాలా? లెట్స్ సీ. రోమన్స్ ఏమని చెప్పాను? వాట్ ఎవర్ ఎఫెక్ట్స్ జీసస్ మస్ట్ కమ్ ఆన్ లౌడ్లీ ఎఫెక్ట్ అస్. ఎస్, యేసే సున్నతి తీసుకున్నాం, మనం కూడా తీసుకోవాలా? ఎట్లా తీసుకోవచ్చా లేదా? 2 రకాల సున్నతి ఉన్నది. లెట్స్ గో క్విక్లీ టు రోమన్స్ చాప్టర్ 2. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సర్మనీస్ ఉంటాయండి యూదులలో? 3. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్. అందుకే వాక్యం చదివినప్పుడు ఎవరిని చూడాలా? సున్నతి. ఓకే, రోమన్స్ చాప్టర్ 2 బైబిల్లో యూదుల గురించి ఏం రాయబడి ఉంది? వర్స్ 28 క్విక్లీ. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? హూ ఈజ్ అవర్ ప్యాటర్న్? లౌడ్లీ. మన యేసయ్య మన స్టాండర్డ్. ఆమేన్. రీడ్. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. మళ్ళీ చెప్పండి బ్రదర్. బాహ్యముగా అవుట్ వర్డ్ గా యూదులు ఎవరు ఉంటారో వాళ్ళు యూదులు కారు అంట బైబిల్లో. చూడండి, రీడ్ కేర్ఫుల్లీ. ఎనీ జూ హూ ఇస్ అవుట్వర్డ్ జూ ఇస్ నాట్. నేను చెప్పట్లేదు, అది ఎవరు చెప్తున్నారు? బైబిల్లో రాయబడి ఉంది. ఓకే, రీడ్.
శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. That means any person who is circumcised with flesh is not a, come on గట్టిగా, is not a, come on మళ్ళీ వింటలే, ఎవరైతే బాహ్య రూపంగా యూదులు ఉన్నారో దేవుని దృష్టికి వాళ్ళు యూదులు కారు. క్లియర్? వర్స్ 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సో ఇన్వర్డ్ అని చెప్పండి. ఇన్వర్డ్. అవుట్వర్డ్ జూ ఇస్ నాట్ అ జూ. అవుట్వర్డ్ జూ ఎలా అవుతారు? అవుట్వర్డ్ బికాజ్ ఆఫ్ సర్కంసిషన్. శరీరంలో వాళ్ళు యూదులా? కాదు. ఎవరైతే అంతరంగములో యూదులైతారో వాళ్ళే నిజమైన యూదులు. సో వాళ్ళు ఎవరు? మరియు సున్నతి హృదయ సంబంధమైనది. సున్నతి హృదయ సంబంధమైనది. సంబంధమైనది ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు. సో దేర్ ఆర్ టూ సర్కంసిషన్స్. ఒకటేమో చేతు ద్వారా, ఇంకోటి ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. ఎక్కడ అవుతుంది సున్నతి? హృదయంలో. వాళ్ళు ఎవరు? గట్టిగా యూదులు. సో ఇప్పుడు మనము ఫిజికల్ గా సున్నతి పొంది ఉన్నామా? హృదయంలో సున్నతి పొంది ఉన్నామా? హృదయంలో. సో మనం ఏమై ఉన్నాము? యూదులం. ఎవరి మీద దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి పాత నిబంధనలో? యూదులు. ఎవరు మనము? ఆశీర్వాదాలన్నీ ఎవరివి? మనవి. జూస్ పాస్టర్, బ్రదర్ పాస్టర్, అమెరికాలో అంతా యూదులే గొప్ప. వాళ్ళు అవుట్వర్డ్. గాడ్ ఫర్ గాడ్ దే ఆర్ నాట్. హూ ఇస్ అ జూ? హూ ఇస్ ఇన్వర్డ్? సో నంబర్ 1 అందరు చెప్పండి, ఐ యామ్ సర్కంసైజ్డ్ అని చెప్పండి. పక్కవాడు తిరిగి చెప్పండి, ఐ యామ్ సర్కంసైజ్డ్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ డన్. ఆమేన్. ఓకే, లెట్స్ సీ వన్ మోర్ స్క్రిప్చర్. కొలోషియన్స్ చాప్టర్ 2 వర్స్ 11. సో చేతుల ద్వారా రక్షింపబడి మనం సున్నతి కాలేదు, ఆత్మ ద్వారా. వర్స్ 1, ఇఫ్ ఇన్ హిమ్ యు వేర్ ఆల్సో, కమ్ ఆన్ లౌడ్లీ, ఇన్ హిమ్ యు వేర్ ఆల్సో. అయిపోయిందా సర్కంసిషన్ మనకి? yes. సో ఇప్పుడు మనం ఏ సర్కంసిషన్ అయింది? విత్ ద సర్కంసిషన్ మేడ్ వితౌట్ హ్యాండ్స్. సో చేతులతో సర్కంసైజ్ చేసిన వాళ్ళు ఎవరు? యూదులే కారు. హలో, ఉన్నారా ఇక్కడే? హూ ఇస్ అ రియల్ జూ? హృదయంలో. ఓకే, టఫ్ అవుతుందా? రీజన్ బ్రదర్ 11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరలేచ్ఛతో కూడిన. మనం ఏ సున్నతి పొందామో క్రీస్తు సున్నతి అని చెప్పండి. ఈ క్రీస్తు సున్నతి ఏంటి? చేతుల ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా అవుతుంది. అయితే ఎలాగైతే సర్కంసిషన్ చేసినప్పుడు శరీరము తీయబడుతుందో, ద ఫ్లెష్ ఇస్ టేకెన్ అవుట్, అలాగే క్రీస్తు సున్నతి ద్వారా మన శరీర క్రియలు కూడా తీసివేసబడింది. యేసు క్రీస్తు వారు సిల్వ మీద ఉన్నప్పుడు ఎలాగుండే తెలుసా? ఆయన గుర్తుపట్టలేదంట. ఆయన ఒక మాంసపు ముద్దలాగా అయిపోయారు. ఆకారమే లేదు. ఈయన మనిషేనా? అలా చేశారు యేసయ్యని. మనం కూడా ఏ రోజైతే యేసు క్రీస్తును అంగీకరించుకున్నామో ఆ రోజు ఏ సున్నతి పొంది ఉన్నాము? క్రీస్తు. అందుకే ఆ రోజు ఏమైంది? మన ఫ్లెష్ నేచర్ తీయబడింది. we have been given the nature of God. So somebody shout, I am circumcised. ఫస్ట్ లెవెల్ క్లియర్. ఈ ఫస్ట్ లెవెల్లో సున్నతి ఎప్పుడు చేశారు? ఏజ్ ఎంత ఉండాలా? 8 days 10 days. సో బేబీ బాయ్. సో వీఆర్ ఆల్ హ్యావ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఫస్ట్ ఏంటి? బేబీ బాయ్ స్టేజ్. అందుకే ఈ స్టేజ్ నుంచి పెరగాల. చూడండి, అబ్రహాంకి దేవుడు ఏమన్నాడు? సున్నతి గురించి చెప్పినప్పుడు 2 రకాల సున్నతి ఉంది, 2 రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఫస్ట్ ఏమంటాడు దేవుడు? నీ సంతానము ఇసుక రేయి వలె ఉండును. ఇది ఎవరికి సాదృశ్యం తెలుసా? ఇజ్రాయెలైట్స్ గురించి సాదృశ్యం అది. ఇంకొని చూసి ఏమన్నారు? ఆకాశపు వైపు చూసి ఏం చెప్పారు? నీ సంతానము ఆకాశపు నక్షత్రుల వలె. The children that are born are circumcised by the Holy Spirit are like the children who are in the sky. May you be a star in Jesus name. Second level, second ఏముందంటే బార్ మిత్జా. సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏంటండి? గట్టిగా చెప్పండి. సే ఐ యామ్ సర్కంసైజ్డ్. మరొకసారి చెప్పండి బిగ్గరగా. రెండవది, యేసయ్య ఎందుకు తీసుకున్నారు పాస్టర్ సర్కంసిషన్? బికాజ్ జీసస్ వాజ్ బోర్న్ ఇన్ ద లా.
రోమన్స్ చాప్టర్ గలేషియన్స్ 4లో ఉంది. హీ వాస్ బోర్న్ అండర్ ద లా టు రిడీమ్ దెమ్ ఫ్రమ్ ద లా. అందుకే తీసుకున్నారు యేసయ్య. మనకు ఆ సున్నతి లేదు. మనకే సున్నతి? పరిశుద్ధాత్మ చేత మన హృదయంలో. సో వీఆర్ Jews. Somebody shout, I am a Jew. Number 2, సెకండ్ స్టేజ్ ఏంటి తెలుసా? 12 years బార్ మిత్జా అంటే అబ్బాయి 12 years కావాలా. ఇప్పుడు అబ్బాయి ఏమైనా చిన్న అబ్బాయి ఉన్నాడా? చిన్న అబ్బాయిని ఇంట్లో ట్రైనింగ్ ఇస్తారు, వాక్యము ట్రైనింగ్ ఇస్తారు. ఎంత ట్రైనింగ్ ఇస్తారంటే 5 books ఆఫ్ ద బైబిల్, తోరా ఫస్ట్ 5 books వర్బాటమ్, కామా టు కామా వాళ్ళు ఇట్లా ఏమంటారు చెప్పాలా. తెలుగులో ఏమంటారు, కాలేజ్లో ఏదో ఉంటారు, వైవా అంటారా, అట్లా చెప్పాలా. వర్బాటమ్ టు వర్బాటమ్. ఏజ్ ఎంత ఉండాలి అబ్బాయిది? సో ఏం చేస్తారు, నాన్న ఏం చేస్తారంటే 12 years అబ్బాయిని సినగాగ్ తీసుకొచ్చి అందరూ ఫరిసేయులు మీ దగ్గర కూర్చోబెట్టి మీరు ఇప్పుడు అడగండి అంటారు. అడిగినప్పుడు ఆయన జవాబిస్తే ఆయన ఈ స్టేజ్ క్రాస్ అయిపోయినట్టు, ట్రైనింగ్ స్టేజ్. జాగ్రత్తగా గమనించండి. బార్ మిత్జా, బార్ మీన్స్ సన్, మిత్జా మీన్స్ కమాండ్మెంట్. అంటే సెకండ్ స్టేజ్ ఏంటంటే సన్ ఆఫ్ ద కమాండ్మెంట్. రాసుకోండి, ఐల్ ఎక్స్ప్లెయిన్. ఫ్లైట్ ఎలా ఫ్లై చేస్తారు పైలట్ అంటే నాట్ బై సీయింగ్ బట్ బై హియరింగ్. వాళ్ళు చెప్తున్నాను, నాట్ బై బట్ బై. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏం చెప్తారు, టేక్ ఆఫ్ నౌ అంటాడు, ఐ కాపీ అంటారు. ఇది కారు పైకి ఇట్లా చూసి అరే లెఫ్ట్ తీసుకో కింద ఏదో ఫ్లైట్ వస్తుందని ఉండదు ఇక్కడ. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏం చెప్తాడో అదే. సో మనము కూడా ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని. సో వీ హ్యావ్ టు బి లెడ్ బై గాడ్. ఈ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సున్నతి స్టేజ్. నౌ వీ గ్రో అప్ టు అ స్టేజ్ ఆఫ్ ట్రైనింగ్. ఇక్కడ ఫాదర్ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తాడు. బాబు బైబిల్ చదువు, తోరా చదువు, చదువు చదువు, కమాండ్మెంట్. ఇప్పుడు ఎలా అంటే అబ్బాయి డాడీ చెప్పిన మాట వింటూ ఉంటాడు. మనం కూడా మన డాడీ చెప్పిన మాట వినాలా. యేసయ్య చూద్దాం ఏం చేశారు. సెకండ్ స్టేజ్. See, everything is so meticulous in the Bible. Let's go now to Luke chapter 2 quickly. Say training stage అని చెప్పండి. బట్ చాలా మందికి ఈ ట్రైనింగ్ స్టేజ్ ఇష్టం ఉండదు. మేము బేబీ స్టేజ్లో ఉంటాం పాస్టర్, డైపర్ స్టేజ్లో ఉంటాము. అందుకే చాలామంది హెవెన్కి డైపర్లోనే వెళ్ళిపోయారు. దే డోంట్ వాంట్ టు గ్రో ఇన్ గాడ్. నేను రక్షింపబడ్డా, ఇష్టం ఉన్నట్టు జీవిస్తా ఇప్పుడు. సో యూ విల్ గో టు హెవెన్ ఇన్ యువర్ డైపర్. ట్రైనింగ్ ఇస్, నేనేం చెప్పాను నేను మీకు, యేసు క్రీస్తు వారు కార్పెంటర్ పని చేస్తున్నారు. కార్పెంటర్ పనికి రక్షకుడు పనికి ఏదైనా మ్యాచింగ్ ఉందా? లేదు. ఎవ్రీ వర్క్ దట్ ఈస్ గివెన్ టు యూ, టేక్ ఇట్ యాజ్ అ ట్రైనింగ్. నేను ట్రైనింగ్ వద్దు, నన్ను హర్ట్ చేశారు, చర్చ్ మానేస్తా. దీన్ని ఎగ్జిట్ మెంటాలిటీ అంటారు. ఏ మెంటాలిటీ? ఈ చర్చ్ వదిలేస్తారు, మళ్ళీ ఇంకో చర్చ్కి వెళ్తారు, అక్కడ హర్ట్ అవుతారు. నేను ఉండను, క్వైర్లో ఉండను, నేను వర్షిప్ టీంలో ఉండను, నేను పార్కింగ్ డిపార్ట్. దెన్ దే విల్ బి ఎగ్జిట్ మెంటాలిటీ. రేపు జాబ్ కూడా అలానే చేస్తారు. 6 months పని చేస్తారు, మేనేజర్ మంచోడు కాదు, ఆఫీస్ మంచిది కాదు, వేరే ఆఫీస్లో 5,000 ఎక్కువిస్తున్నారు. దెన్ ఐ విల్ గో. డోంట్ గెట్ ఇన్ టు ఎగ్జిట్ మెంటాలిటీ. ఎవ్రీథింగ్ టేక్ ఇస్ యాజ్ అ ట్రైనింగ్ అండ్ యూ విల్ గ్రో ఇన్ గాడ్. ఆఫీస్లో బాస్ గురించి చెడు మాట్లాడకండి. లోకంలో అందరూ మాట్లాడుతున్నారు, దేవుని కుమారుడు నువ్వు మాట్లాడదు అలాగా. కష్టాలు రాగానే వద్దు. సో రేపు ఆఫీస్లో కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తే, రేపు సేవ చేస్తుండగా కష్టాలు వస్తే సేవ కూడా వదిలేస్తావు. టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ ట్రైనింగ్. 9:30 కమ్ టు చర్చ్. ఎస్ సార్, ట్రైనింగ్. అప్పుడు నాకేనా 3 సర్వీసులు నేను క్వైర్లో ఉండాలా? ఎప్పుడు అర్థం చేసుకోరా? దట్ ఈస్ ట్రైనింగ్ ఫర్ యూ. Training at first will not be pleasantful, but later you will give glory to God. Exit mentality పెట్టుకోకండి. Somebody shout amen. He 12 years from the time the child is born, 12 years he is listening to daddy's voice. Daddy's voice. Daddy ఇట్లా చేయాలి, అట్లా వాక్యం. అయితే యేసయ్య ఏం చేశారు చూద్దాం క్విక్లీ. 42 Luke 2:42. 12 years అయినప్పుడు ఏం చేయాలా? బాబుని ఎక్కడ తీసుకురావాలా? మందిరానికి తీసుకొచ్చి వాక్యం చెప్పాలా. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు చూద్దాం. When he was 12 years, somebody shout 12 years. Bar mitzvah. 12 years అప్పుడు they went up to Jerusalem according to the custom of the feast. Verse 43. When they had finished the days, as they returned, the boy, somebody shout boy. Jesus lingered behind him
in Jerusalem, and Joseph and his mothers did not know. Verse 43 చదవండి బ్రదర్. చూడండి ఎంత మంచి క్లియర్గా బాయ్ అని రాసి ఉంది. ఎంత ఏజ్ వేసేది ఇక్కడ? 12 years. 12 yearsకి ఏం చేస్తారు? బార్ మిత్జా, ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు ట్రైనింగ్కి క్లాస్ ఎగ్జామ్ ఉంది. లెట్స్ రీడ్ వర్స్ 46. చూద్దాం 46 లో ఏమైంది. 3 దినములు అయిన తరువాత ఆయన దేవాలయంలో, యేసయ్య దేవాలయంకి వెళ్ళారు. బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా, ఏదైతే సెకండ్ సర్మనీ ఇస్ దిస్ 12 years అప్పుడు మందిరాన్ని తీసుకెళ్తే వాక్యం చెప్పాలా, ఓకే, ఏమేమి నేర్చుకున్నా చెప్పాలా. సో యేసయ్య వాళ్ళకి బోత్ లిస్నింగ్ దెమ్ అండ్ ఆస్కింగ్ దెమ్ క్వశ్చన్స్. అయితే ఏమైంది నెక్స్ట్ వర్స్ 47. ఆయన మాటలు వినువారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. చూసారా, దే వర్ సర్ప్రైజ్. అంటే 12 years కి జీసస్ హ్యాడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద తోరా. ఆమేన్, ఆమేన్ చెప్దామా? 12 years కి జీసస్ హ్యాస్ అబ్సల్యూట్ నాలెడ్జ్. అబ్సల్యూట్ నాలెడ్జ్. యేసు ఏమంటాడు తెలుసా? ఐ హావ్ కమ్ హియర్ టు డూ మై ఫాదర్స్ బిజినెస్. సో 12 years తర్వాత జాగ్రత్తగా గమనించండి, 12 yearsలో దేంట్లో వాళ్ళు ట్రైన్ అవుతారు? వాక్యంలో. 12 years తర్వాత వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళ ఫాదర్తో బిజినెస్ చేయొచ్చు. వాళ్ళ ఫాదర్ ఫార్మర్ ఉంటే బాబు కూడా ఫార్మింగ్ చేయొచ్చు. కార్పెంటర్ అయితే ఎన్ని ఇయర్స్ నుంచి? 12 years. అయితే యేసయ్య వర్స్ 49లో ఏం చెప్పారు చూడండి. ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద. నా తండ్రి ఏ తండ్రి? ఓకే, మై క్వశ్చన్ ఇస్, జీసస్ కి విజ్డమ్ నాలెడ్జ్ ఉందా? అన్ని ఉందా? వాక్యం ఉందా? చాలా మంది ఈరోజు సంఘాల్లో నాకు ఫుల్ వాక్యం తెలుసు, నేను చర్చికి వెళ్ళే అవసరం లేదు. ఈ వాక్యాలని నాకు తెలుసు, నేను చర్చికి వెళ్ళే అవసరమే లేదు. ఒక బ్రదర్ అలాగే ఉండే, బైబిల్ ఫుల్ చదివేశాడు, చర్చికి వెళ్ళడం మానేశాడు. మళ్ళీ సిగరెట్ తాగడం, సిగరెట్ గుట్కాలు అని వాపస్ లోకంలోకి. ఎందుకు? నాకు చాలా నాలెడ్జ్ తెలుసు, ఐ డోంట్ నీడ్ చర్చ్. కానీ యేసయ్య ఏం చేశారు చూద్దాం. వర్స్ 51. నాలెడ్జ్ ఉందా యేసయ్యకి? వినిపించట్లేదు. చాలా జ్ఞానం ఉందా? యేసయ్య కన్నా జ్ఞానం ఎవరికన్నా ఉందా? లేదు. కానీ యేసయ్య ఏం చేశారు? వర్స్ 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి, పేరెంట్స్తో నజరేతుకి వెళ్ళి ఏం చేశాడండి? తను లోబడ్డాడు అని ఉంది. హలో, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చర్చికి వెళ్ళే అవసరం లేదు. మమ్మీ, నేను నీకు లోబడే అవసరం లేదు. డాడీ, ఐ విల్ నాట్ ఒబే యూ డాడీ, నాకు వాక్యం మీకన్నా ఎక్కువచ్చు అన్నాడా? నో. వాట్ డిడ్ జీసస్ సే? బైబిల్ సేస్ హీ వెంట్ అండ్ సబ్మిటెడ్. మా లీడర్కి, మా బాస్కి దేవుడే తెలియదు, అయినా నేను మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి అషరింగే తెలీదు, సింగింగే తెలీదు, బట్ ఐ విల్ సబ్మిట్. అది ఇంపార్టెంట్. ఆమేన్. సబ్మిషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఎవరికి సబ్మిట్ గాను, నేను ఉట్టి ఎవరికి సబ్మిట్ అవుతా? ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఎవరికి సబ్మిట్ గారు, ఈగోకే సబ్మిట్ అవుతారు. జీసస్కి విజ్డమ్ ఉందా? ఒక బ్రదర్ అన్నారు, నేను ఈ సిరీస్ అటు ఇటు చెప్పా, సెకండ్ కమింగ్ యేసు ఎప్పుడు సార్ డేట్ కూడా నాకు తెలుసు అన్నాడు. కానీ చర్చికి వెళ్ళాడు ఆయన. బట్ యేసు ఏం చేశారు ఇక్కడ? హీ సబ్మిటెడ్. జీసస్, వాట్ డిడ్ జీసస్ డు? హీ సబ్మిట్. ఎందుకు సబ్మిట్ అయ్యారు? నెక్స్ట్ వర్స్ చూద్దాం. అప్పుడు సబ్మిట్ అయింది. అండ్ అని చెప్పండి. అండ్ బికాజ్ ఈజ్ సబ్మిటెడ్, జీసస్ ఇంక్రీస్డ్ ఇన్ విజ్డమ్, ఇన్ స్టేచర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ సబ్మిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత వాక్యము తెలిసినా ఐ విల్ సబ్మిట్, ఐ విల్ కమ్ టు చర్చ్, I will submit to my boss, I will submit to my husband. My husband may not be like me, oh I am the genius, but I will submit. My pastor may not be as genius as me, but I will submit. Jesus submitted. Amen. అందుకే దేంట్లో ఎదిగారు యేసయ్య? ఫేవర్లో ఎదిగారు యేసయ్య. Jesus had knowledge, but he needed what? Wisdom. Submission is important. Amen. So now listen, 12 years అయిపోయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు? డాడీతో ఏం చేయాలి ఇప్పుడు? హీ కెన్ బి వర్క్. సో చాలా మంది అంటారు, యేసయ్య ఏం చేశారండి 12 నుంచి 30 వరకు? ద థర్డ్ స్టేజ్ ఈజ్ వెన్ ద ఫాదర్, దీన్ని స్టేజ్ ఆఫ్ అడాప్షన్ అంటారు. రైట్ ఇట్ డౌన్ గట్టిగా. సెకండ్ స్టేజ్ ఏంటి? ట్రైనింగ్. సో నౌ యూ హ్యావ్ టు బి ట్రైన్డ్. ఎగ్జిట్ కాకండి, అమ్మో నాకు ట్రైనింగ్ వద్దు. ఏ పార్కింగ్లో పనిస్తే టేక్ ఇట్ యాజ్ అ, వినిపిస్తలే, ట్రైనింగ్. కమ్యూనియన్ ప్రిపరేషన్, టేక్ ఇట్ యాజ్ ట్రైనింగ్. ఇట్స్ ట్రైనింగ్. ఆఫీస్లో పని చేసేటప్పుడు ఎలా పని చేయాలా? ఇట్ ఈస్ ట్రైనింగ్. ఇంట్లో వంటలు చేసేటప్పుడు ఎలా పని చేయాలా? ట్రైనింగ్. గాడ్ ఈస్ ట్రైనింగ్ మీ అని పని చేయాలా. ఎగ్జిట్ కావద్దు.
నాకు నచ్చట్లే వెళ్ళిపోతున్నా, నాకు టైం లేదు వెళ్ళిపోతున్నా. టైం చేసుకొని సేవ చెయ్యి. ఆమేన్. టైం తీసుకో. పాస్టర్, ఐ హావ్ నో టైం. ఓకే, ఐ విల్ షిఫ్ట్ మై షెడ్యూల్, బట్ ఐ విల్ కమ్ అండ్ సర్వ్ ఇన్ ద చర్చ్. ఇప్పుడు ఆత్మీయమైన దానికి టైం ఇవ్వవు నువ్వు, శరీరంకి అయితే వారం అంతా పని చేస్తావు. ఈజ్ దిస్ నాట్ ఇంపార్టెంట్? దట్ మీన్స్ యువర్ ఫోకస్ ఇస్ నాట్ ఇటర్నల్ లైఫ్. యువర్ ఫోకస్ ఇస్ కార్, యువర్ ఫోకస్ ఇస్ జాబ్, యువర్ ఫోకస్ ఇస్, ఒక మాట చెప్తా, బైబిల్లో లీస్ట్ ఏంటి తెలుసా? దేవుని కింగ్డంలో డబ్బు. ఇప్పుడు సంఘాలలో నాకు ఇల్లు కావాలా అని అడుగుతున్నారు. ఆది సంఘంలో ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చి సంఘంలో ఇస్తుండే. అంత మారిపోయింది చూడు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు సెల్ యువర్ హౌస్ అండ్ గివ్ మనీ, ప్లీజ్, దట్స్ నాట్ మై యాటిట్యూడ్. బట్ ఎంత చేంజ్ అయిపోయింది అప్పుడేమో ఇల్లులు అమ్మేసి, పొలాలు అమ్మేసి వచ్చి అపోస్తల పాదం దగ్గర డబ్బు పడేస్తుండే. ఇప్పుడేమో మాకు ఇల్లే కావాలి, మాకు సేవ వద్దు, మాకు ఇల్లు కావాలి, మేము హర్ట్ అయినాము. ఎక్కడైనా హర్ట్ అవుతావు, టేక్ ఇట్ యాజ్ ట్రైనింగ్. లేకపోతే ఎగ్జిట్ మెంటాలిటీ వస్తుంది. రేపు ఆఫీస్లో తిట్టేస్తే ఏం చేస్తారు? షాప్ బంద్. యూ డోంట్ బీ లైక్ దట్. టేక్ ఇట్ యాజ్ అ ట్రైనింగ్. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్, అప్పుడు సంతోషంగా పనిచేస్తారు. 10 o'clock ఐ వాంట్ రిపోర్ట్స్ అంటే 9:58కి అక్కడ రిపోర్ట్స్ పెట్టేస్తారు. ట్రైనింగ్. ఎగ్జిట్ మెంటాలిటీనే ఉండదు. టర్న్ టు యువర్ నేబర్ అండ్ సే, డోంట్ హ్యావ్ ఎగ్జిట్ మెంటాలిటీ. నో ఎగ్జిట్ మెంటాలిటీ. థర్డ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ అడాప్షన్. అడాప్షన్ అంటే ఏంటి తెలుసా? అబ్బాయి 30 years అవుతారు. నేను బ్రదర్ నవీన్ జోషువా ఎగ్జాంపుల్ తీసుకున్నానా? 30 years అయినప్పుడు, చెప్పండి 30 అని చెప్పండి. బైబిల్లో 30 years is a years of maturity. Daniel stood in front of a king when he was 30 years old. Joseph 30 years ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. David became a king when he was 30 years old. Jesus started his ministry when he was థర్డ్ సెరమనీ ఏంటి తెలుసా? తండ్రి సిటీ గేట్స్ ముందుకొచ్చి అందరి ముందు ఆయన చేతులు పెట్టి, నా స్థానము, నా బిజినెస్ ఇప్పటి నుంచి ఎవరు చేస్తారు? నా కుమారుడు అని చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ ఆఫ్ అడాప్షన్. జీసస్ జీవితంలో అయిందా అలాగా? చూద్దామా, అయిందా? ఏం చేశారు జీసస్ 12 to 30? హీ వాస్ డూయింగ్ హిస్ ఫాదర్స్ ఎర్త్లీ బిజినెస్. నిజంగా ఎవరు చేతులు పెట్టారు యేసయ్య మీద? లెట్స్ గో టు Luke chapter 3. Luke chapter 3. Let's close now. Verse 22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో అవసరం లేదు, కానీ ఎందుకు శరీరాకారంలో వచ్చింది చెప్పండి ఆ రోజు? ఎందుకంటే శరీరాకారముతో వచ్చి అందరి ముందు, ఈయన నా ప్రియ కుమారుడు. ఏం చేసిన? థర్డ్ సర్మనీ, జూయిష్ సర్మనీలో థర్డ్ వన్, హోలీ స్పిరిట్ ఈస్ లేయింగ్ హ్యాండ్స్. ఓకే, ఫాదర్ త్రూ ద హోలీ స్పిరిట్ లైక్ అ డవ్ లేడ్ హ్యాండ్స్ ఆన్ జీసస్. అందరికీ ఏం చెప్పి? ఈయన ఈ రోజు నుంచి ఈయన ఇక్కడంతా నడిపిస్తాడు. జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. సో మన పాస్టర్, యు ఆర్ ఇన్ ట్రైనింగ్. మళ్ళీ ఈ టైం ఎప్పుడు వస్తుంది పాస్టర్? ఈ టైం ఎప్పుడు వస్తుందో చెప్తాను అండ్ విల్ క్లోజ్. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ చర్చ్? కాంట్ హియర్ యు. Romans 8:19. For the earnest expectation of the creation eagerly waits for the revealing of the sons of God. ఏమన్నా అడాప్షన్ అంటే ఏంటి? Placing and revealing of the sons of God. Can we have the Passion translation? చదవండి బ్రదర్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో. అంటే ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎట్లా వేదనలో ఉంటుందో, ఈ క్రియేషన్ వేదనలో ఉందంట. అంటే ఈ క్రియేషన్ కూడా దేవుడు సృజించినప్పుడు భూకంపాలే లేవు. బికాస్ ఆఫ్ మ్యాన్ సిన్ ఈవెన్ ద క్రియేషన్ ఈజ్ ఇన్ బాండేజ్ అంట. సో ఈ క్రియేషన్ ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? రివీలింగ్. చూడండి, ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ స్టాండింగ్ ఆన్ టిప్ టాప్. ఇలా చూడండి అందరు, టిప్ టాప్, yearning to see the unveiling of God's glorious sons and daughters. Unveiling.
లెట్స్ లుక్ ఎట్ వన్ స్క్రిప్చర్. పాల్ ఏమంటున్నారో చూద్దామండి. రివీలింగ్ అంటే ఏంటి? యువతీసియా, అడాప్షన్. రోమన్స్ 8:23 పాల్ ఏమంటున్నారో చూద్దాం. రోమన్స్ 8:23 క్విక్లీ. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన, అంటే చూడండి, ఆత్మ ప్రథమ ఫలములు అంటే పౌలు వాళ్ళకి ఫస్ట్ దే రిసీవ్ ద హోలీ స్పిరిట్. సో దే ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్స్ హూ ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈవెన్ వి ఆర్ సెల్ఫ్ ఆర్ గ్రోనింగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. మనము కూడా దత్తపుత్రత్వము కొరకు. దత్తపుత్రత్వం అంటే ఏంటి? రివీలింగ్ అని చెప్పండి. రివీలింగ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు కొత్త శరీరంతో పుట్టి ఉన్నారు. యేసయ్య మరణించిన శరీరంలో మాంసము రక్తము ఉండే కదా, కానీ యేసయ్య పునరుద్ధానమైన ఆయన శరీరంలో రక్తము లేదు. బైబిల్ ఏం రాయబడి ఉంది? ద లైఫ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఇన్ ద బ్లడ్ కదా. ఇప్పుడు యేసయ్య శరీరంలో, పునరుద్ధానపు శరీరంలో ఏం లేదు? రక్తం. దట్ మీన్స్ ద లైఫ్ ఆఫ్ ద న్యూ బాడీ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. అయితే యేసయ్య చూడండి, హీ వాస్ టేకెన్ అప్. దట్ మీన్స్ గిమ్రట్స్ ఏమీ అవసరం లేదు. ఆ పునరుద్ధాన పైన శరీరం క్యాన్ ఓవర్కమ్ న్యాచురల్ లాస్. ఆమేన్. దట్ బాడీ వి విల్ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. రైట్. పాల్ అంటాడు, ఐఎమ్ రీగల్లీ వెయిటింగ్ అంటున్నాడు. అంటే ఒక రోజు ఎలాగొస్తుందంటే ఈ భూమి మీద ఇమ్మార్టాలిటీ వస్తుంది, అంటే మరణమే ఉండదు అని పాల్ వెయిట్ చేస్తున్నాడు. దట్స్ వాట్ ఇట్ సేస్. ఆమేన్. అది రివీలింగ్. అంటే మరణం మన మీద మరణం అంటే మనకు భయమే ఉండద్దు. కెనెత్ హేగెన్ ఏం చేశాడు తెలుసా? ఆయన టైం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పిండు. దేవుడు చెప్పాడు, నీ టైం చనిపోతావు అంటే అందరిని పిలిచి, ఇంకో నా టైం వచ్చేసింది, అందరికి బ్రేక్ఫాస్ట్ చేశాడంట. ఆ రోజు పిలిచి బ్రేక్ఫాస్ట్ చేసి చైర్ మీద కూర్చొని గాన్. దిస్ టైమ్ హస్ కమ్. మరణం ఆయన మీద ఆధిపత్యం ఉండేనా? నో. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి వారు అలాగే ఉండును గాక. మీకు యాక్సిడెంట్ అయినా మీరు యాక్సిడెంట్లో మరణించొద్దు. వినిపించట్లేదు మీ ఆమెను? వినిపించట్లేదు. ఏమీ కావద్దు. దీర్ఘాయుష్గా మీరు జీవించును గాక. హాస్పిటల్ కాదు. నో. బీ స్ట్రాంగ్ ఇన్ జీసస్ నేమ్. సో రివీలింగ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. Hebrews chapter 11 we'll close last. So much to share. Hebrews 11లో అందరు హీరోస్ గురించి రాయబడి ఉంది. డేవిడ్, అబ్రహాం, డానియల్, ఏమంటారు, జాషువా, ఓకే, గిడియోన్, వీళ్ళందరి గురించి రాయబడి ఉంది బైబిల్లో. చూద్దాం. Hebrews 11:40. Somebody shout revealing. సో ఆ రోజు మనమందరము కూడా యేసేలాగానే ఉంటాము. ఎవరు కూడా డానియల్ లాగా ఉండరు, మోషేలాగా ఉండరు. ఎవరిలాగా ఉంటాం మనం అందరము? అయితే చూడండి, God having provided something better for us. Say something better for me. ఈ బెటర్ ఏంటి మనకి? వాళ్ళకన్నా బెటర్ ఏంటి? That they should not be made perfect apart from us. Wow. Read Jen brother. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. ఏంటది? గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీళ్ళు వాగ్దానపు ఫలము అనుభవింపలేదు. అంతేనా బ్రదర్? ఓకే, ఇంగ్లీష్ లో చూద్దాం. బట్ నౌ గాడ్ హస్ ఇన్వైటెడ్ us to live in something better than what they had. Faith fulfillment. It is so that they could be brought to finished perfection alongside of. Okay, జాగ్రత్తగా అంటే ఏంటంటే అబ్రహాము వీళ్ళందరూ ఇంకా పర్ఫెక్ట్గా లేదు. పరలోకంలో ఉన్నారు కానీ పర్ఫెక్ట్గా లేరు. ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతారంటే మనం ఎప్పుడైతే ఎత్తబడతామో. ఓకే, ఎవరి స్వరూపం వస్తుంది మనకి? దేవుని స్వరూపం. గట్టిగా యేసయ్య స్వరూపం వస్తుంది. వాళ్ళు కూడా యేసయ్యతో దిగి వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంపర్ఫెక్ట్ ఉంటారు. మనం ఎత్తబడినప్పుడు మనం క్రీస్తులాగా ఉంటాము. ఆ రోజు మనమందరము కూడా క్రీస్తులాగానే ఉంటాము. మీ పక్కన అబ్రహాం ఉంటాడు, ఈ పక్కన మోషే ఉంటాడు. వీళ్ళందరితో పాటు మనమందరం ఎవరిలాగా కనిపిస్తాము? దట్ ఈస్ వాట్ ద క్రియేషన్ ఈస్ వెయిటింగ్ ఫార్. దట్ డే విల్ సూన్ కమ్ బికాజ్ యూ హ్యావ్ ద సీడ్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ యూ. దట్ డే విల్ కమ్. దే ఆర్ స్టిల్ ఇంపర్ఫెక్ట్ అంట. చూడండి, this is so that they should be brought to finished alongside of
వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చైల్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు బి ట్రైన్డ్. ఆమేన్. డోంట్ బీ ఇంటూ ఎగ్జిట్ మెంటాలిటీ. సెల్ గ్రూప్లో ప్లీజ్ ప్రే అంటే ఎస్ ట్రైనింగ్, నేను చేయను నువ్వు చేయి. యు ఆర్ స్కిప్పింగ్ యువర్ ట్రైనింగ్. లీడ్ వర్షిప్, ఎస్ ఐ విల్ డూ సంథింగ్. ట్రైనింగ్. ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్లో బాస్ అంటారు 10 o'clock, ఎస్ సార్ ట్రైనింగ్. నన్ను వాడుకుంటున్నారు, నన్ను రుద్దేస్తున్నారు. లేదు, ఇట్ ఈస్ వాట్? ట్రైనింగ్. ట్రైనింగ్. ట్రైనింగ్ ఫర్ రైనింగ్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ కంప్లీట్. వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ వాట్? అయిపోయింది, సర్కంసిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ట్రైనింగ్ అవసరము. ఎంత ట్రైనింగ్ అంటే తండ్రి చెప్పిన మాట మనము చేయనుగాక. ఆమేన్. మీరు అనొచ్చు, పాస్టర్ ట్రైనింగ్ దేనికి పాస్టర్? అండ్ విల్ క్లోజ్. యేసుక్రీస్తు తిరిగి వస్తారా? వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? ఈ భూమి మీద గిటార్లు తీసుకొని పాటలు పాడతామా? ఏం చేస్తారో తెలుసా? ఈ భూమి మీదకి యేసయ్య వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఒకరే రాజు ఉంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? అందరికీ దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు ఈ భూమి పైన. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండా? ప్రైమ్ మినిస్టర్ కింద ఎవరుంటారు? డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎలాగ ఉంటుందో అప్పుడు వచ్చినప్పుడు కూడా అందరికీ దేవుడు ఏదో రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. మీలో కొందరు అడ్వైజర్స్ ఉండొచ్చు, వినిపిస్తలేదు, సర్పంచ్లు ఉండొచ్చు, ఎంపీడీఓలు ఉండొచ్చు. ఎవ్రీబడి గాడ్ విల్ గివ్. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునిలో మీరు ఎంత ఎదుగుతారో, క్రీస్తులాగా ఎంత జీవిస్తారో, అప్పుడు రెండో రాకడలో యేసు క్రీస్తుతో కిందికి వచ్చినప్పుడు మీకు హయ్యర్ పొజిషన్ ఇవ్వబడుతుంది. దట్స్ వై నౌ హౌ యూ లివ్ ఇన్ యువర్ బాడీ టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంబడీ షౌట్ ఆమేన్. హూ ఈజ్ అవర్ రోల్ మోడల్? జీసస్ లాగానే ప్రేయర్ చేయండి. జీసస్లో అయ్యేదే మన జీవితంలో అవ్వును గాక. ఆమేన్. 5 రొట్టెలు 2 చేపలు నిలబడి ప్రార్థన చేయండి, చేస్తాడు దేవుడు. అయ్యో అలాగేలాగా అవుతుంది, మా డాడీ చేస్తే అయ్యింది, మళ్ళీ నేను కూడా చేస్తే అవ్వును గాక. కానీ మీ తండ్రిని అలా తెలుసుకోవాలి మనము. నో, బైబిల్లో ఒక మాట ఉంది, విల్ క్లోజ్. John 5. Are you learning something, church? Say, I am a son of God. I am a son of God. Come on. Gatiga cheppandi, I am a son of God. I am a son of God. In my DNA is victory. He is victory. On Gatiga, in my DNA In my DNA is victory. is victory. John chapter 5 verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు. ఓకే, ఎంతమంది యేసయ్య మాట వింటున్నారు? యేసయ్యను దేవుడు పంపించాడని, తండ్రి పంపించాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు? బిగ్గర హల్లెలూయా చెప్పగలరా? హల్లెలూయా. నా పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. సో మనలో ఆల్రెడీ నిత్య జీవం ఉంది. నిత్య జీవం అంటే గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. చనిపోయిన తర్వాత నిత్య జీవం కాదు, యు ఆల్రెడీ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. మోస్ట్ అష్యూర్డ్లీ జీసస్ మాట లేదు, అబద్ధం ఆడాడు యేసయ్య. ఎవరైనా అబద్ధాలు ఆడతాడు, యేసయ్య అయితే అబద్ధాలు ఆడాడు. మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే టు యు, హీ హూ హియర్స్ మై వర్డ్ అండ్ బిలీవ్స్ ఇన్ మీ హూ సెంట్ మీ హ్యాస్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ షల్ నాట్ కమ్ ఇంటూ, సో యు విల్ నాట్ బి జడ్జ్డ్. ఆమేన్. గుడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూసా? గుడ్ న్యూస్. మీకు జడ్జ్మెంట్ లేదు. ఆమేన్. కానీ ఏ జడ్జ్మెంట్ ఉంటుందంటే, మనం ఇక్కడ భూమి మీద చేసిన పనులకు దేవుడు ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తాడో అది మీ పేరు. అందుకే ఇక్కడ మీకు ఏ డిపార్ట్మెంట్ ఇస్తే ట్రైనింగ్ లాగా తీసుకొని ఇచ్చిన డిపార్ట్మెంట్ని పెంచండి. బికాస్ టుమారో తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు డిపార్ట్మెంట్ ఇస్తాడు. మళ్ళీ దేని డిపార్ట్మెంట్లు పాస్టర్? అదే మరి. They shall not, we will not come under judgment. Say, I who is born of God shall not come under judgment, but has passed from death into, already you have the life of God. ఈ దేవుని లైఫ్లో అనారోగ్యం ఉండనీకే వీలు, థైరాయిడ్ ఉండనీకే వీలు, అపజయం ఉండనీకే వీలు, మీ బిజినెస్ వర్ధిల్లును గాక. బికాస్ యు హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. యేసయ్య టమాటాలు అమ్మినా బెస్ట్ ఉంటుండేమో, అదే జీవం ఉంది మన లోపట. యేసయ్య లాంటి ఆత్మ లేదు, యేసయ్యకున్న ఆత్మనే ఉంది మన లోపట. లివ్ లైక్ దట్, లివ్ ఇన్ దిస్ రియాలిటీ. ఆయన దేవుడు లాంటి వాడు కాదు, ఆయన నా దేవుడే.
నేను కుమారుడు లాంటి వాడిని కాదు, నేను దేవుని కుమారుడునే. దిస్ ఇస్ ద రియాలిటీ దట్ వీ షుడ్ లివ్ యాజ్ క్రిస్టియన్స్. క్రికెట్ ఆడడానికి పోతావా? నేను దేవుని కుమారుడు, నేను పర్ఫామ్ చేయను కాక యేసు. టేక్ ఇట్ ఎవ్రీవేర్ యూ గో, బికాజ్ యు ఆర్ a seed of Abraham. Can somebody shout amen? Did you learn something this morning? Let's just close our eyes. అపజయం ఉండొద్దు, మనకి అనారోగ్యం ఉండొద్దు. లెట్స్ గ్రో. ఆ విత్తనము మెల్లగా ఎలా అయితే గ్రో అవుతుందో, దేవుని విత్తనము మనలో ఉంది కాబట్టి ఇన్ డేస్ టు కమ్ you shall be like God. Let's just close our eyes, bow down our heads. Thank you, Jesus. Thank you, Lord. We praise you, Lord. Training, you're in a training. దయచేసి గమనించండి. మనం వాక్యం చదువుతుండగా క్రీస్తు వైపే మన హృదయం వెళ్ళునుగా. అందుకే ప్రభు బల్లలో పాలు పొందుకున్నప్పుడు యేసు ఒక మాట అన్నారు, నన్ను జ్ఞాపకము చేసుకునుడి అన్నారు, మిమ్మల్ని కాదు. You should remember what God in Christ has done for you. యేసయ్యను నమ్మినవంటే నువ్వు పాపివి కాదు. యేసయ్యను నమ్మవంటే దేవుని నీతి అయి ఉన్నావు. You are the righteousness of God in Christ Jesus. Look to Jesus and take part in the communion. బైబిల్లో రాయబడి ఉంది, రొట్టె దేవుని బిడ్డల పిల్లల హక్కు అంట. స్వస్థత మీ హక్కు, స్వస్థత మీ రొట్టె, మీ హక్కు. అనారోగ్యం ఉంటే నేను స్వస్థపరచబడ్డాను అని ధైర్యంగా అడగండి. యు వర్ హీల్డ్. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్